గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రీడ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ముందుకు సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ హరిత ప్లాజాలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోస్టర్ను సంస్థ ప్రతినిధులతో కలిసి లాంచ్ చేశారు మంత్రి సీతక్క. రీడ్స్ సంస్థ సలహాలు, సూచనలు రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు రీడ్స్ సంస్థ సెక్రటరీ రవిరెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఐఏఎస్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐఏఎస్లు తర్వాత వివిధ దేశాలలో రాష్ట్రాల్లో పనిచేసినటువంటి అనుభవజ్ఞులందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క ప్రోగ్రాం లాంచ్ చేయడం కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది. రీడ్ సంస్థతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం కూడా వాళ్ళ అనుభవాలను, వాళ్ళ ఇన్నోవేషన్స్ను, వాళ్ళ అబ్జర్వేషన్స్ తీసుకొని మన రూరల్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా సమ్మిళితం చేసుకొని ముందుకెళ్తాం. వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్, వాళ్ళ యొక్క ఐడియాస్ను కూడా తీసుకొని రూరల్ డెవలప్మెంట్లో మరి ప్రజా జీవనంలో జీవన ప్రమాణాలను పెంచడం కోసం వివిధ రకాల వాళ్ళ యొక్క ఐడియాస్ను కూడా తీసుకుంటాం. రూరల్ డెవలప్మెంట్ కింద దాన్ని ఒక పెద్ద ఎత్తున సిర్డాప్ ఆర్గనైజేషన్తో కోఆర్డినేట్ చేసి ప్రజలకు ఒక అవేర్నెస్ రావాలని ఒక కార్యక్రమాలు వెళ్ళి పెట్టుకున్నందుకు వాళ్ళకు బెస్ట్ విషెస్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్, కానీ జనాలకు అర్థం కానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు శానిటేషన్, హైజీన్, వాటర్, అన్నీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి. అండ్ రీజనల్గా ఈరోజు ఇండియాలో ఈరోజు మా మినిస్టర్ గారు వచ్చి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆమెకి, సీతక్క గారికి. మేము రిక్వెస్ట్ చేసినందుకు వచ్చి లాంచ్ చేసినందుకు ఏంటంటే ఇది ప్రజలకు కూడా ఈ మెసేజ్ విల్ గివ్ ఎ గుడ్ మారల్ బూస్టింగ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. రీడ్స్ సిడాప్ ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక 15 కంట్రీస్లో రూరల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నాము. రీడ్స్ వెరీ రినౌండ్ ఎన్జిఓ, ఇండియాలో వర్క్ చేస్తున్నారు. మనం కలిసి ఈ రూరల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంతా కండక్ట్ చేస్తున్నాము. వేరే వేరే కంట్రీస్లో రూరల్ డెవలప్మెంట్లో కొత్త ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ అన్నీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలా. తర్వాత ఎక్కడ ప్రాబ్లమ్స్, సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఈ సొల్యూషన్స్ కస్టమైజ్ చేసి, మేడం చెప్పినలాగా అది కస్టమైజ్ చేసి ఎట్లా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అన్నది ఒక్కటే క్రైటీరియా. మనకు లెస్ రిసోర్సెస్, లెస్ టైంలో ఎక్కువ మంది మీద ఎక్కువ ఇంపాక్ట్ ఎట్లా చేయొచ్చు అట్లా ఐడియానా మనం చూస్తున్నాము.